నేను ఒక వాక్యం ప్రేర్ చేస్తాను, మీరు ఆయన శుభారంభం చేస్తారు. వారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయవలసిందిగా మరి పెద్దలకు మాజీ ఎమ్మెల్యే గారికి మనం చేస్తా ఉన్నాం. సో మార్కెట్ కమిటీ చైర్మన్ గారు నారాయణ సార్ గారు కూడా శాల్వాతో చిన్న సత్కారం. సార్ ఒకసారి చూడండి, సార్ ఒకసారి చూడండి. సార్ ఒకసారి బిగ్గరగా చెప్పట్లు కొడదాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి మళ్ళీ చెప్పండి వెళ్తామా? ఒకసారి క్లాప్స్ కొడదామా అక్కకు తమ్ముడి? నెక్స్ట్ చర్చ్ మెంబర్స్ షాద్నగర్ మండలంలో ఈ యొక్క ఫుడ్ అవర్స్ ఫుడ్ కోర్ట్ అనే ఒక ఫుడ్ కోర్ట్ని మేము గ్రాండ్గా ఓపెన్ చేయాలని ఇంతకుముందు అనుకున్నాం. ఈరోజు ఆ కళ ఈ యొక్క ఫుడ్ అందరికీ ప్రజలకు రుచికరంగా అందించాలనే ఒక పట్టుదలతో ఈ యొక్క ఫుడ్ కోర్ట్ని ఓపెన్ చేయడం జరిగింది. అందరికీ వచ్చే రాబడి మాకు తక్కువైనా కానీ ప్రజలకు నాణ్యమైన ఫుడ్ను రుచికరమైన ఫుడ్ను అందించాలనే ఒక భావనతో ఈ యొక్క ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఫుడ్ ఫ్రైడ్ రైస్, అదేవిధంగా నూడిల్స్, టిఫిన్స్ అన్ని టిఫిన్స్లో కూడా రాగి ముద్ద, అదేవిధంగా రాగి దోశ, అదేవిధంగా పూరి, ఇది టిఫిన్ ఐటెంలో ఇవి ఇంకా టిఫిన్స్ సంబంధించిన అన్ని దొరుకుతాయి. అదేవిధంగా బిర్యానీ కూడా ఉంటుంది. సో అన్ని ఈ విధంగా ఫుడ్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి రుచికరంగా, అదేవిధంగా నాణ్యమైన ఫుడ్ ప్రతి ఒక్కరికి అందించాలనే ఒక పద్ధతులతో ఈ యొక్క హోటల్ గ్రాండ్గా ఓపెన్ చేసినాం. అదేవిధంగా ఫుడ్ టేస్ట్ ఇవ్వడమే కాకుండా హోటల్ కూడా నీట్గా పెడుతూ హోటల్ని నీట్గా చూసుకుంటూ, అదేవిధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది అనారోగ్యం సమస్యలు రాకుండా ప్రజలందరికీ నాణ్యమైన ఫుడ్ను అందించాలని ఒక ఏకీభావంతో ఈ ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు ఈ నాణ్యమైన ఫుడ్ను తప్పకుండా ఈరోజు మెయింటైన్ చేసిన క్వాలిటీ చివరి వరకు అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఈ యొక్క ఫుడ్ కోర్ట్ రన్ చేయాలని ఒక సిద్ధాంతంతో ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఫుడ్ కోర్ట్కు విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మేము పిలవగానే మా పిలుపుని మన్నించి అంజయ్ యాదవ్ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు మా యొక్క ఇన్విటేషన్ మన్నించి ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇది మా ఫుడ్ కోర్ట్ మాత్రమే కాదు, ఇది ప్రజలందరూ ఫుడ్ కోర్ట్, ప్రతి ఒక్కరికి ఎల్లవేళ ఇది అందుబాటులో ఉంటుందని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరి ఫుడ్ కోర్ట్ విచ్చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.